పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళిత సింహ గర్జనకు కాపుల సంపూర్ణ మద్దతు. ముద్రగడ పద్మనాభం స్ఫూర్తితో ముందుకు సాగుతామన్న నాయకులు. ఊరు మారిందా? నగరం నచ్చిందా? రాజమండ్రి 1వ డివిజన్లో పర్యటించిన ఎంపీ భరత్. సింహాలయ గర్జిస్తూ సింహ గర్జనకు తరలిరండి. దళిత కుటుంబాలకు సంఘాల నాయకుల పిలుపు. మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం. జమాతే ఇస్లామీ హింద్ గోడ పత్రికావిష్కరణ. హబీబుల్లా ఖాన్ వ్యాఖ్యలు అవాస్తవం. టీడీపీ మైనారిటీ సెల్ నగర అధ్యక్షులు అహ్మద్. దళితుల సమస్యలపై చేపడుతున్న ఉద్యమంలో భాగంగా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ నేతృత్వంలో ఈ నెల 11వ తేదీన వేమగిరిలో నిర్వహిస్తున్న దళిత సింహ గర్జనకు కాపునాడు, కాపు ఐక్యవేదిక, కాపు సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సంఘాల నాయకులు వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కాపు సంఘం నాయకులు వి ఉమామహేశ్వరి, జె నాగబాబు, రామినేడి మురళి, గుదే రఘు నరేష్, జామి సత్యనారాయణ మాట్లాడారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్ల సాధనకు ఉద్యమం చేపట్టిన సమయంలో దళితులను సమాయత్తం చేసి హర్షకుమార్ అండగా నిలిచారన్నారు. కాపుపేటలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ముద్రగడ స్ఫూర్తితో కాపులు దళితుల బంధం మరింత బలపడాలని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు. దళితులపై ప్రభుత్వం చేస్తున్న కాండకు వ్యతిరేకంగా వారి సమస్యల పరిష్కారానికే చేపట్టిన దళిత సింహ గర్జనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాపు సంఘాలు మద్దతు ప్రకటించాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. దళితులకు సంబంధించి 27 పథకాలను రద్దు చేయడంతో పాటు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకాన్ని జగన్ పేరుతో మార్చుకున్నారని, దళితుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. దళితుల తరహాలోనే త్వరలో కాపులను కూడా భారీ ఎత్తున సమీకరించి ఒక బహిరంగ సభ పెట్టడానికి సమాయత్తం అవుతున్నామన్నారు. దళితులు, కాపులు, బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా ముందుకు సాగితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని గ్రహించాలని కోరారు. సమావేశంలో కాపు నాయకులు వైశ్రీను, ముద్రగడ చెమ్మి, మంచాల సునీల్, విన్నాదాసు, అల్లాడ రాజు, చోడిశెట్టి పల్లంరాజు, పిల్ల దుర్గప్రసాద్, ముప్పిడి నాగరాజు, సియాద్రి నాగభూషణం, నామా సత్యనారాయణ, ఫణి తదితరులు పాల్గొన్నారు. గతంలో రిజర్వేషన్ ఉద్యమం జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు గత 6 సంవత్సరాల క్రితం నుంచి కూడా దళితులు, కాపులు కలిసి వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా హర్షకుమార్ గారు, చింత మోహన్ గారు, అలాగే అంబేద్కర్ గారు మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు కూడా ఆ రోజు ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనడం, చాలా కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కాపుల వీధిలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి ఆ యూనిటీకి ఒక బలోపేతం చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే అప్పుడు కాపు ఉద్యమానికి దళిత నాయకులు అందరూ కూడా మద్దతు పలకడం వలన ప్రత్యేకంగా మన జిల్లా నుంచి హర్షకుమార్ గారు కూడా పెద్ద ఎత్తున మద్దతు పలకడం జరిగింది. ఈరోజు హర్షకుమార్ గారు వేమగిరిలో దళిత గర్జన అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దళితుల సమస్యల మీద వారు పోరాటం చేయడానికి, వారి యొక్క సమస్యలు వెలుగెత్తి చూపే విధంగా ఆయన ఈరోజు వేమగిరిలో దళిత గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ పెద్ద ఎత్తున ఇక్కడ సమాయత్తం అవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా సిద్ధంగా ఉండి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దిశగా వెళ్తా ఉన్నారు. అతి త్వరలో ఎలక్షన్ ముందే ఉద్యమం లాంటి బహిరంగ సభ పెట్టుకోవాలా, ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ హామీ ఇవ్వటం, ఆ ప్రభుత్వంలో రావటం, మళ్ళీ అది చెత్తపుట్లో పెట్టడం, మేము మాట్లాడటం, మా నాయకుల మీద కేసులు పెట్టడం, ఇవి గతంగా ఎప్పుడు జరుగుతూ ఉంది. కానీ చిరకాలంగా మా పూర్వీకుల దగ్గర నుంచి దళితులు, కాపులు కలవాలా, జనాభా పరంగా మేము ఎక్కువ ఉన్నాం. కానీ అంబేద్కర్ గారు పుణ్యం అంటే వారికి అవకాశం ఉంది కాబట్టి ఆ సీట్లు అన్న వాళ్ళకి ఇస్తున్నారు. మా జనాభా పరంగా మాకు సీట్లు ఇవ్వట్లేదు. అది లేకపోతే వాళ్ళ సీట్లు కూడా లాగేసుకుంటారేమో. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన రేపు ఉద్యమానికి మేము సంపూర్ణ సహకారం ఇస్తూ మా హక్కుల కోసం కూడా మేమందరం కూడా ఒక డిమాండ్ చేయాలనుకుంటున్నాం. రాబోయే వచ్చి కొత్త పార్టీలకు కూడా పూర్తి కాలం అయిపోయి కాకుండా వితిన్ ది 6 monthsలో మా యొక్క కోరిక, సంపూర్ణ సహజమైన కోరిక, కొన్ని డిమాండ్స్ ఉన్న మాకు ఈడబ్ల్యూఎస్ 5% కానీ, మా ఉద్యోగాల వాటా కానీ, మా యువతకు అభివృద్ధి ఎదగటానికి కానీ, మా మహిళలకి ప్రోత్సాహకాలు కానీ కరెక్ట్గా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపూర్ణంగా మేము హర్షకుమార్ గారికి వారు చేసే దళిత గర్జనకి పూర్తి సహకారం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కాపు నాయకుడు మీరు మీ ఏరియాలో ప్రెస్ మీట్ పెట్టి మన మద్దతు మనకు ఇవ్వండి. మన కాపుల వీధిలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టిన మన పెద్దల పద్మనాభం గారే మనకు ఆదర్శం. వారికి
మన కాపు ఉద్యమానికి హర్ష కుమార్ గారు మోహన్ గారు వచ్చారు కాబట్టి వారు చేసే కార్యక్రమానికి జాతీయ తరఫున సంపూర్ణ సహకారం ఇస్తామని తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. అమ్మా, ఊరు మారిందా? నగరం నచ్చిందా? మీకేమైనా సమస్యలు ఉన్నాయా? వార్డులో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ చీఫ్ విప్ రాజమహేంద్రవరం ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం పలువురిని ప్రశ్నించారు. 1వ డివిజన్ లాలా చెరువు సుబ్బారావుపేట వర్కర్స్ కాలనీ వద్ద నుంచి ఆయన పర్యటన ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలతో పాటు వార్డు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. అలాగే రోడ్డుపై చిరు వ్యాపారులతో మాట్లాడారు. వ్యాపారం బాగుంటోందా, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. జగనన్న పాలన ఎలా ఉందని ప్రశ్నించారు. గతంలో రాజమండ్రికి, ప్రస్తుత రాజమండ్రి నగరానికి ఎంతో మార్పు, అభివృద్ధి కనిపిస్తోందని ప్రజలు ఎంపీ భరత్ వద్ద సంతోషాన్ని వ్యక్తం చేశారు. గతంలో అసలు ఎంపీ ఇలా ఎప్పుడు మా వద్దకు రాలేదని, ప్రజలతో నిత్యం కనబడే ఎంపీని మీ ఒక్కరినే చూస్తున్నామని చిరు వ్యాపారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్లాట్ఫామ్లో అభివృద్ధి చేశాక మా వ్యాపారాలు బాగున్నాయని, కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా జీవిస్తున్నామని చెప్పారు. ఈ దఫా జగన్ ఆదేశాలతో సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. నగర అధ్యక్షులు అడప శ్రీహరి, వార్డు ఇన్ఛార్జి ముప్పాన ప్రభాకర్, రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, పాలిక శ్రీను, అజ్జారపు వాసు, ఎన్వి శ్రీనివాస్, పితాని రామకృష్ణ, మజ్జి అప్పారావు, మార్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ నాయకత్వంలో ఈ నెల 11వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ రహదారిని ఆనుకొని వేమగిరి వద్ద జరుగుతున్న దళిత సింహగర్జన గోడ పత్రికను దళిత సంఘాల నాయకులు హర్షకుమార్ అనుచరులు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో దళిత సంఘాల నాయకులు ఎర్ర రామకృష్ణ, తాళ్లూరి విజయ్ కుమార్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘ రాష్ట్ర నాయకుడు కోరుకొండ చిరంజీవి, రత్నం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు దారా యేసురత్నం మాట్లాడారు. దళితులపై కక్ష సాధింపు చేస్తూ వారిపై జరుగుతున్న దాడులు, హత్యలు, అఘాయిత్యాలను అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడానికి మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ దళిత సింహగర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నారన్నారు. దళితుల హక్కులు రద్దు చేసిన 27 పథకాలతో పాటు కార్పొరేషన్ నిధులు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ను రాబట్టుకునేందుకు జరిగే ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా దళిత సింహ గర్జన సభకు సింహాలై గర్జిస్తూ రావడం ద్వారా ఐక్యతను చాటాలని కోరారు. దళితులందరూ పోరాడి సాధించుకున్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏమైందో తెలియడం లేదని, సాంఘిక సంక్షేమ శాఖకు నిధులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ఆర్థిక, విద్యా, సామాజిక మూలాలపై దాడి చేస్తున్న జగన్ జాతిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పాలకులు మొద్దు నిద్ర వీడి కనువిప్పు కలిగేలా సింహ గర్జన సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు టి ప్రశాంత్ కుమార్, ఉసురుమర్తి ఆనంద్, రఫేల్, మోర్తా అబ్బులు, బాబీ, ప్రసాద్, మోర్తా చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా దళిత నోట్లో మట్టి కొట్టడం జరిగింది. 27 సంక్షేమ పథకాలు తొలగించి ఈ రోజుని ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనివి 27 సంక్షేమ పథకాలు తొలగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్య అనే పేరుని తన సొంతంగా జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య పెట్టుకున్నాడు. మరి ఈ రోజుని ఈ రాష్ట్రంలో చూస్తున్న ప్రతి దళిత నాయకులు కూడా ఈరోజు స్వచ్ఛందంగా హర్షకుమార్ గారు ఏర్పాటు చేసిన దళిత సింహగర్జనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది సోదరులారా. అదేవిధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బానిసలా ఉన్న మా వైఎస్ఆర్ దళిత దద్దమ్మలు అడుగుతున్నా, ఆ సంక్షేమ పథకం తొలగిస్తుంటే మీరు ఉన్న మంత్రులకి, మరి ఎమ్మెల్యేలకి, నాయకులకి నోట్లో మట్టి పెట్టుకున్నారా? ఒక పక్కనే అంబేద్కర్ విదేశీ విద్య పథకం తొలగించి తన పేరు పెట్టుకుంటే మీరు ఏం చేస్తున్నారని ఒకసారి అడుగుతున్నా. హర్షకుమార్ గారు తలపెట్టిన దళిత సింహగర్జనకి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తున్నట్లయితే అనేక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది దళిత యువకులపై, అనేక మంది దళిత మహిళలపై, అనేక మంది దళితులపై దాడులు పెరిగిపోవడం జరిగింది. 11వ తారీఖుని ఏదైతే మధ్యాహ్నం 2 గంటలకు దళిత సింహగర్జనకి ప్రతి ఒక్కరు కూడా వేలాదిగా పాల్గొనాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. సాంఘిక సంక్షేమ శాఖకి రావాల్సిన అమౌంట్ కూడా తగ్గించారు. ఏమవుతుందో తెలియట్లేదు. ఎస్సీ ఎస్టీ ఒక్క పెట్టుకుని ఉన్నారండి. ఇది ఎస్సీ ఎస్టీ బాధ అంతా ఒక్కబెట్టుకున్నటువంటి మనసులో ఉంచుకుంటున్నారు. అందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు మేము కూడా తిరిగితే కోడికత్తి ఏంటో తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా దళితులు దాడి చేయటం, చంపేయటం. వాళ్ళేమో హ్యాపీగా
బహిరంగ సభలో కూర్చోవడం, మళ్ళీ పోలీస్ అధికారులు వెళ్ళి అభినందించటం, ఎక్కడికి వెళ్తుంది సమాజం మనకు తెలియట్లేదు. ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకుని జేఏసీగా ఏర్పడి దళిత సింహగర్జన హర్షకుమార్ అన్న నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో బాగానే ఉంది. కానీ కొన్ని చోట్ల భారతదేశ వ్యాప్తంగా కూడా దీని మూవ్మెంట్ తీసుకెళ్లి ఒక ఎస్సీ ఎస్టీ ఉద్యమాన్ని భారతదేశ స్థాయిలో నడిపిస్తారని పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ మీటింగ్ వస్తున్నారు. అన్ని రాజకీయ తొత్తులుగా తర్వాత తరాలు నడవడంతో మొదటి తరంగా ఉన్న ఆయన మరోసారి భుజాల మీద చేసుకుని ఈ గర్జన అనేది సభను పెట్టడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే అతరగంటి గనుడు ఆచంటమాలన్నట్టు చంద్రబాబు నాయుడు తీసేసిన పథకాలు ఇతను కొనసాగిస్తాడు, అంతకన్నా అధికంగా ఇస్తాడనే ఆలోచనతో దళితులు కానీ, దళిత క్రైస్తవులు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అత్యధిక మెజారిటీతో జగన్ గారిని నెగ్గించడం జరిగింది. అంతకన్నా భయంకరంగా ఈ పాలన సాగింది. మీ అందరికీ తెలుసు. 27 పథకాలు ఎత్తేయడంతో ప్రజలలో, ముఖ్యంగా దళిత ప్రజల్లో విద్వేషం రగులుకుంది. దాన్ని ఎప్పుడైనా సరే ఆయన చేస్తారు, చివరిలో అయినా సరే ఆయన చేయగలరనేసి అందరూ ఆశించారు. అయినా దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన లేదు, మొద్దు నిద్రలో ఉంది. మా సామాజిక మూలాలపై దెబ్బ కొట్టిన నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని డెవలప్ అవ్వాలని ఒక ఆలోచనతో మేము ఉంటే అది కూడా తీసేసి నిర్వీర్యం చేసి మూడు ముక్కలాటగా నడిపించే నాయకుడు గొప్ప నాయకుడు. అలాగే విద్యారంగంలో కార్పొరేట్ విద్యను అభ్యసించాలని మేము అనుకుంటే దానికి గత ప్రభుత్వాలు ప్రవేశపెడితే వాటిని కూడా తీసేసి మమ్మల్ని ఈ రోజు విద్యాపరంగా కూడా అభివృద్ధి చెందకుండా చేసే నాయకుడు. జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమం ఈ నెల 8 నుంచి 18 వరకు జరగనుందని, దీనిలో ప్రజలు, ప్రభుత్వ శాఖల అధికారులు భాగస్వామ్యులై యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు సహకరించాలని రఫీక్ కోరారు. గురువారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ చేతుల మీదుగా గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా రఫీక్ మాట్లాడుతూ దేశానికి వెన్నెముకైన యువత డ్రగ్స్ మద్యానికి బానిసలుగా మారి అమూల్యమైన జీవితాలను నిర్వీర్యం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో రాష్ట్రంలో 8067 ఆత్మహత్యలు నమోదు అయ్యాయని, ఈ జాబితాలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉండడం ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. దేశంలో 70 నుంచి 85% మహిళలు నేరాలు మద్యపానం కారణంగా సంభవిస్తున్నాయని, ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు. రాష్ట్ర సలహా మండలి సభ్యులు హిమాయత్ నగర్ అధ్యక్షులు ఆన్సర్ మాట్లాడుతూ క్యాంపస్ లెక్చర్స్, ర్యాలీలు, ప్రభుత్వ అధికారులను కలిసి మత్తు పదార్థాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని తెలుపుతామన్నారు. వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని వివరించారు. ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు జహంగీర్, ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్, జమాత్ సభ్యులు అల్లావుద్దీన్, ఫిరోజ్, జైద్, కార్యకర్తలు సుబాన్, బషీర్, షఫీ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సాబేరా, నగర అధ్యక్షులు హబీబా, యాసిన్, ఆయేషా, సాల్మా తదితరులు పాల్గొన్నారు. జమాత్ ఇస్లామీ హింద్ జాతీయ సామాజిక మరియు ఆధ్యాత్మిక సంస్థ. ఇది గత 70 సంవత్సరాలుగా భారతదేశంలో నైతిక విలువల్ని పెంపొందించడం కోసం, ఇస్లాంపై ఉన్నటువంటి అపోహల్ని, అపార్థాలని దూరం చేసి ఇస్లామియా విలువల్ని, స్వచ్ఛమైనటువంటి ఇస్లాం సందేశాన్ని దేశ ప్రజలకు తెలియజేయడం కోసం, ముఖ్యంగా ప్రజల మధ్య సమైక్యత, నైతికత వెల్లివిరియడం కోసం కృషి చేస్తుంది. అయితే ఈ యొక్క సంస్థ తరఫున రాష్ట్రంలో ఈ రోజు నుంచి 10 రోజుల వరకు, అంటే 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వారోత్సవం జరుగుతోంది 10 రోజులు. ఈ 10 రోజుల వారోత్సవానికి సంబంధించి ఈరోజు ఢిల్లీ, హర్యానా, ఈశాన్య రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇది 2 తెలుగు రాష్ట్రాలని కూడా పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద ప్రమాదంగా మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. ముఖ్యంగా అంతర్జాతీయ మాఫియా, అలాగే ఆన్లైన్ బిజినెస్ ద్వారా కొకైన్, ఓపీఎం, హెరాయిన్, ఎల్సీడీ ఇలాంటి అనేక రకాలైనటువంటి మాదక ద్రవ్యాలు సరఫరా చేయడమే కాకుండా కొన్ని ఫార్మా కంపెనీలు, కొన్ని రసాయనాలు తయారు చేసేటువంటి కంపెనీలు కూడా మాదక ద్రవ్యాలను తయారు చేయడంలో సహకరిస్తున్నాయి. సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ మాదక ద్రవ్యాల వల్ల జరుగుతోంది అంటే, వ్యాపారం జరుగుతోంది అంటే మనం ఆశ్చర్యపోతాం. కౌన్సిలింగ్ ఇప్పించడం, అలాగే తల్లిదండ్రులకు కూడా వారిలో అవేర్నెస్ తీసుకురావడం, పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ అలవాట్లు ఎలా మారుతున్నాయి, వారు అనుమానాస్పదంగా ఉంటున్నారా లేదా అది పరిశీలించుకుంటూ పిల్లలకు సరైనటువంటి శిక్షణ ఇచ్చే విధంగా తల్లిదండ్రుల్ని మేల్కొల్పడం,
మూడవది, ఒకవేళ వ్యసనపరులు అయిపోయినటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు దాని నుంచి బయటపడాలి అని అనుకుంటూ ఉంటే మంచి కౌన్సిలింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేయడం, అక్కడికి వాళ్ళని పంపించి ఆ యొక్క అలవాటు నుంచి బయటకు వచ్చే విధంగా వాళ్ళని మేము పూర్తిగా కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి పాలనాధికారులకు కూడా తెలియజేసేది ఏంటంటే, వీరి వెనకాల ఈ గంజాయి కానివ్వండి, మన రాష్ట్రాల్లో అయితే గంజాయి ఇంకా అనేక రకాలైనటువంటి మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని రాజకీయ స్వార్థపరుల శక్తుల వల్ల కూడా, కొన్ని అధికారుల యొక్క స్వార్థం వల్ల కూడా ఇవి మాఫియా నడుస్తోంది అనే విషయం మనకు తెలుస్తోంది. ఈ 10 రోజుల ఉద్యమానికి మీడియా మిత్రుల దగ్గర నుంచి సజ్జనులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇతోధికంగా నైతికంగా సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, జమాత్ ఇస్లామీ గత 75 సంవత్సరాలుగా కూడా జమాత్ ఇస్లామీ కేవలం ధార్మిక సంస్థ మాత్రమే కాదు, ఇది సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని దూరం చేయడానికి కృషి చేసేటువంటి సంస్థ. ప్రస్తుతం మన సమాజంలో పీడిస్తున్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది కేవలం మనుషుల్ని జీవితాన్ని నాశనం చేసేటటువంటి సమస్య. మత్తు పదార్థాలని అలవాటు పడిపోయి కేవలం మధ్యతరగతి మనుషులు కాకుండా యువత, ఎంతో దేశానికి వెన్నెముకగా నిలవలసినటువంటి యువత దీనికి బానిసలైపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కేవలం వారు మాత్రమే కాకుండా వారి కుటుంబాల ద్వారా సమాజం కూడా సర్వనాశనం అయిపోవడానికి మత్తు పదార్థాలు చాలా కారణమవుతున్నాయి. తన సొంత వ్యాపారం కోసం తమ నాయకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్పై లేనిపోని నెపం వేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ నగర మైనారిటీ సెల్ అధ్యక్షులు అహ్మద్ అన్నారు. దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన పని ఆదిరెడ్డికి లేదన్నారు. ఇటీవల వైకాపా నాయకుడు హబీబుల్లా ఖాన్ తన అరెస్టు వెనుక ఆదిరెడ్డి వాసు హస్తం ఉందంటూ చేసిన వ్యాఖ్యలను గురువారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో అహ్మద్ ఖండించారు. ముస్లింలు ఎన్నో ఇబ్బందులు పడి ఈ కబేలా వ్యాపారం చేస్తున్నారని, అనుమతి ఉన్న చోట వధించబడిన జంతువులనే తీసుకువచ్చి వ్యాపారం సాగిస్తున్నారని స్పష్టం చేశారు. జాంపేటలోని వ్యాపారుల దగ్గర నుంచి ఆదిరెడ్డి వాసు కమిషనర్లు తీసుకుంటున్నారని, హబీబుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని, అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం అని ఎవరికైనా పద్ధతిగానే సమాధానం చెబుతామన్నారు. ఏదైతే సంఘటన జరిగితే విషయం తెలిసిన ఆదిరెడ్డి వాసు తనతో పాటు తమ పార్టీ నాయకులు టిల్లు ద్వారా పార్వతీ సుందరి, మాలే విజయలక్ష్మిలకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే మీరు చూసి స్పందించండి అని చెప్పి ఆయన అక్కడ ఎవరికైనా ఏమైనా జరిగిందా, ఇబ్బంది ఉందా అని అడిగి పెద్దరికంగా వదిలేశారన్నారు. అధికారంలో వైకాపా ఉంటే పోలీసులు ఆదిరెడ్డి వాసు మాట విని ఆయనను ఎందుకు అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. హబీబుల్లా ఆధారాలతో దొరికారు కాబట్టే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిందన్నారు. టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ బషీర్, సయ్యద్ అబ్సరీ, సయ్యద్ ఫయాజ్, అహ్మదున్నీసా, ఆస్ట్రఫ్ కురేషి, మున్నా కురేషి, మదీనా, తహా కురేషి, రబ్బానీ పాల్గొన్నారు. ఆ కబేళా ఏదైతే మాంసం దుకాణానికి ఆయన లీజుకి ఇచ్చారని నిన్న చెప్పడం జరిగింది. ఆయన లీజుకి ఇస్తే కబేళాలో రాజమండ్రి సిటీలో స్లాటర్ హౌస్ లేదని చెప్పిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ జీవవధ జరుగుతుంది అని సంగతి ఎవరైతే రెంట్కి ఇచ్చారో ఓనర్కి తెలియకుండా సుమారు 15-20 రోజులు బట్టి జరుగుతుంది అంటున్నారు. తెలియకుండా జరుగుతుందా? ఆయన చెప్పినట్టుగానే అద్దెకే ఇచ్చారనుకుందాం. చుట్టుపక్కల ఎక్కడ కూడా స్లాటర్ హౌస్ లేక ముస్లిం సోదరులు ఈ ఎవరైతే దీని మీద జీవనం సాగిస్తున్నారో రాజమండ్రిలో వీళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడి బయట ఎక్కడైతే పర్మిషన్ ఉందో అక్కడ కోయించుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీని మీద కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఈయన సొంత వ్యాపారం కోసం ఆదిరెడ్డి వాసు గారి మీద ఆయన కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసం? అదే రోజు ఉదయం 11 గంటలకి ఆదిరెడ్డి వాసు గారు నాకు ఫోన్ చేసి, అలాగే కాల్ కాన్ఫరెన్స్లో ఆయన బ్రదర్ అయిన ఢిల్లు గారికి ఫోన్ చేసి, అలాగే మాలే విజయలక్ష్మి గారికి, అలాగే ద్వారా పార్వతీ సుందరి గారికి ఫోన్ చేసి ఈ నలుగురికి కాల్ కాన్ఫరెన్స్లో పెట్టి జాంపేట్లో విషయం జరిగిందంట కదా, ఇలాగా హబీబుల్లా గారిని అరెస్ట్ చేశారంట కదా, ఏంటి బ్రదర్ అని చెప్పేసి అడగడం జరిగింది. విషయం మాకు కూడా ఇప్పుడే తెలిసిందండి అని చెప్పాం. ఒకవేళ ఆయన గనక దీంట్లో హబీబుల్లా ఖాన్ గారికి ఇరికించదలుచుకుంటే కాల్ కాన్ఫరెన్స్ చేయరు. ఎవరికో ఒకరికి సీక్రెట్గా ఫోన్ చేసి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు. కేసు కట్టాలనుకుంటే ఆదిరెడ్డి వాసు గారు చెప్తే కేసు కట్టరు, లేకపోతే మార్గాని భరత్రామ్ గారు చెప్తే
కేసు పెట్టకుండా పోలీసులు ఆపరు. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చట్టం ఎవరి చుట్టం కాదు, ఇది గ్రహించాలి. మరోసారి రుజువు కూడా అయింది. జీవన ఉపాధి సాగిస్తున్న ఏదైతే ఈ జంతువుల విషయం ఉందో వాళ్ళ కోసం కబేళా నిర్మిస్తున్నారు. ఆ కబేళా దగ్గర 5 సంవత్సరాలు అయింది. ఆ కబేళా కోసం పోరాటం చేయండి. ఎంతోమంది జీవన ఉపాధి అది. దానికోసం పోరాటం చేస్తే ఈ గొడవలే ఉండవు కదా. ఆర్ఎస్ఎస్ నాయకులు వచ్చి బెదిరించి మా దగ్గర లంచాలు అడగరు కదా. మీరు అధికారంలో ఉన్నారు కదా. అది మానేసి కబేళా పూర్తి చేయలేదు. తెలుగుదేశం హయాంలో కబేళా శాంక్షన్ చేసి తీసుకొచ్చి ఇచ్చాం. కబేళా పని పూర్తి చేయకుండా ఇంతమంది జీవనోపాధి కోల్పోయి ఉంటే దీన్ని మీరు అభివృద్ధి అనుకొని మీరు బాజాలు కొట్టుకుంటే మేమేం చేయలేము. ఓటరు జాబితాలో BLO బాధ్యత అత్యంత కీలకమని, ఓటరు పేరు, ఫోటో గుర్తింపు ఉండే విధంగా BLOలు వ్యక్తిగత బాధ్యతతో పరిశీలన చేసి నిర్ధారించుకోవాలని, ఓటరు జాబితాలో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు శ్రీకర ఫంక్షన్ హాల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం BLOలు ఇతర ఎన్నికల అధికారులతో ఓటరు జాబితా అనుబంధ అంశాలపై రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాధవిలత మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనలో BLOలదే ప్రధాన పాత్ర అన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు ఓటర్ల ఎన్నికల భాగస్వామ్య సంస్కృతిని బలోపేతం చేయాలన్నారు. తేజ్ భరత్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో అర్హత గల ఓటర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఓటర్ జాబితా పారదర్శకంగా ఉండాలని, ఆ విధంగా ప్రతి BLO జాబితాలను సక్రమంగా చూడాలన్నారు. కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సహాయ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్, RDO ఏ చైత్రవర్షిణి, ERO ఎం సరళావంతరం, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్, పి సువర్ణ, రూరల్ తహసీల్దార్లు YKV అప్పారావు, కడియం తహసీల్దార్ బి రమాదేవి, BLOలు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం చర్చ్పేటలో మోడీ గ్యారంటీ వాహనం పేరుతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. 2047 కల్లా అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మాణం జరిగే విధంగా అందరూ ప్రతిజ్ఞతో సంకల్పం చేయటం ఈ యాత్ర ఉద్దేశమని నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా విశ్వకర్మ యోజన ద్వారా చేతి వృత్తుల వారికి ఉచిత శిక్షణ, లోన్ సదుపాయం, అందరికీ గృహాలు, ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్, ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఈ-శ్రమ్ కార్డులు, మెడికల్ క్యాంప్ నిర్వహించి మోడీ ప్రభుత్వం దేశం అభివృద్ధి, సంక్షేమం, ఆరోగ్యం కోసం తీసుకున్న నిర్ణయాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ధార్మిక్ సెల్ కన్వీనర్ గోపీనాథ్ దాస్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల కళ్యాణం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు కాబడుతున్న 17 పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. జిల్లా కోఆర్డినేటర్ కాలెపు సత్యసాయిరాం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక, జిల్లా ఉపాధ్యక్షురాలు డాక్టర్ అనురాధ, రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ యానా పిఎస్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అధికారి లక్ష్మి, మున్సిపల్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రతి కులాలకు, ప్రతి మతాలకు సంబంధించిన అందరికీ కూడా ఇవి లభిస్తూ ఉన్నాయి. తర్వాత ఆయన ఒక ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అన్నమాట. సో అందువల్ల ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాల్లో ఉండేటువంటి సాధక బాధకాలు తెలిసిన వాడు కాబట్టి ఆయన ఈ పథకాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మొట్టమొదటిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల గురించి అనౌన్స్మెంట్ చేస్తే అందరూ నవ్వారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి బాధలు ఏంటి అనేటువంటిది ఉన్నతంగా లాంటి రాష్ట్రాల్లో స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఆయన ఈ యొక్క స్త్రీలు బహిర్భూమికి వెళ్తూ ఉంటే వాళ్ళకు రక్షణ లేకుండా ఎంతో మంది స్త్రీల మీద అత్యాచారాలు జరిగి వాళ్ళని చంపడం కూడా జరిగిందనమాట. ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా మరుగుదొడ్డి ఉండాలా, దానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలా అనేటువంటి దృక్పథంతో ఆ పథకాన్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఆశాలపై ఆన్లైన్ రికార్డు పనిభారాన్ని తగ్గించాలని, ఆశాలకు రిటైర్మెంట్ బెనిఫిట్ 7 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమానికి అడుగడుగున నిర్బంధం ఎదురైంది. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఆశాలు విజయవాడకు వెళ్లకుండా 7వ తేదీ నుంచే ఎక్కడికక్కడ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చాలా మంది ముఖ్య నాయకులకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేయగా విజయవాడకు బయలుదేరి వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు సమీపంలో ఉన్న కళ్యాణ మండపాలను తరలించి బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. రాజమహేంద్రవరం 1 టౌన్ వద్ద కొందరిని ఆల్కాడ్ తోట, గేదెల నోకరాజు కళ్యాణ మండపంలో మరికొంతమందిని పోలీసులు బందోబస్తుతో నిలుపుదల చేశారు.
చేశారు. యూనియన్ టౌన్ అధ్యక్షురాలు ఎం హవీలా కుమారి, ఎం దుర్గా, కె సునీత, పి శ్యామల, ఆదిలక్ష్మి, మార్త తదితరులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. రిటైర్మెంట్ తరువాత 10,000 పెన్షన్ ఇవ్వాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు వర్తింపజేయాలని ఈ ఆందోళన చేపట్టారు. మాది మలక్పల్లి పిహెచ్సి అండి, తాళ్ళపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా. మేము విజయవాడ ధర్నాకి వెళ్తున్నామండి. విజయవాడ ధర్నానికి వెళ్ళేటప్పుడు పోలీసులు వీరవల్లి టోల్ ప్లాజా దగ్గర ఆఫ్ చేశారండి. మేము వెళ్ళే వాహనాన్ని ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి అందరినీ కిందకి దింపి మీరు వెళ్ళడానికి వీలేదనేసి మమ్మల్ని ఇక్కడ నిర్బంధించారండి. మరి మేమందరము కూడానే మా కనీస వేతనాలు అమలు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మేము మా డిమాండ్స్ నెరవేరాలని మేము వెళ్తున్నామండి. కానీ మరి పోలీసులు ఇలా మొండు వైఖరి ఎందుకు చేస్తున్నారు? తర్వాత గవర్నమెంట్ కూడానే దొడ్డుదారులు తొక్కి మమ్మల్ని ఏమీ పని చేయకుండా చేస్తున్నారండి. మేము పని చేయడమే చూస్తున్నారు తప్ప కనీసం మా విధులు అనేవి నిర్వర్తించుకోవడానికి మమ్మల్ని వీళ్ళు ఏం పని చేయనివ్వట్లేదు. మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి పోలీసులు అనుమతించవలసిందిగా మరి కోరుచున్నామండి. స్థానిక కలెక్టరేట్ డిఆర్ఓ ఛాంబర్లో మార్చి నెలలో నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ విద్యాశాఖ, పోలీస్, విద్యుత్ వైద్య శాఖ, మున్సిపల్ సమాచార తదితర శాఖల అధికారులతో డిఆర్ఓ జి నరసింహులు సమావేశం నిర్వహించారు. నరసింహులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు 3 దశలుగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 2024 సంవత్సరానికి సంబంధించి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 52 పరీక్షా కేంద్రాలలో 37,502 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి, రెండవ ఏడాది పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. మొదటి సంవత్సరం 19,336 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం 18,166 మంది ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ జరపాలని తెలిపారు. ఆర్ఐఓ ఎంఎస్విఎల్ నరసింహం, డివిఈఓ జేవీఎస్ఎస్ సుబ్రహ్మణ్యం, డిపిఓ డి రాంబాబు, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ ఎన్ఆర్ జయబాబు, పోలీస్, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, పబ్లిక్ థియరీ పరీక్షలు అన్నీ కూడా మనకి షెడ్యూల్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం కోసం కలెక్టర్ మేడం గారు అడిగి ఉన్నామండి. ఈరోజు వారు డేట్ ఇచ్చిన కారణంగా మిమ్మల్ని అందరినీ సమావేశపరిచాం. ఇందులో ముఖ్యమైనటువంటి విషయాలన్నీ మీకు నేను ఇంటర్మీడియట్ బోర్డు తరఫున, తూర్పుగోదావరి జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు తరఫున మీకు తెలియజేస్తాను సార్. వీటికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కలెక్టర్ గారు, డిఆర్ఓ గారి ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మన తూర్పుగోదావరి జిల్లాలో మనకి ఇప్పటికే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు మొన్న 5వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరుగుతున్నాయండి. అలాగే జనరల్ ప్రాక్టికల్స్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ జనరల్ ప్రాక్టికల్స్ రేపు 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు, ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 20 వరకు 2 స్పెల్స్లో జరుగుతాయండి. ఇంటర్నల్ ప్రాక్టికల్స్ రేపు ఫిబ్రవరి 11 నుంచి 20వ తారీఖు వరకు 2 స్పెల్స్లో అవి కూడా అయిపోతాయి సార్. 20వ తారీఖుతో ప్రాక్టికల్ పరీక్షలు అన్నీ అయిపోతాయి సార్. మరి 23వ తారీఖున ఒక ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్ అని ఫస్ట్ ఇయర్ కంపల్సరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అది ఒకటి ఉందండి. ఎథిక్స్ మన 2వ తారీఖున జరిగిందండి. 3వ తారీఖు పరీక్ష కొన్ని కారణాల వల్ల 23వ తారీఖు వాయిదా వేయడం జరిగింది సార్. అది కంపల్సరీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సార్. అది 23వ తారీఖున, ఫిబ్రవరి 23వ తారీఖున అది కండక్ట్ చేస్తాం సార్. 2 క్వాలిఫైయింగ్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండి. ఇది క్వాలిఫై అయితేనే కానీ ఈ 2 ఎగ్జామ్స్ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మిగిలిన ఎగ్జామ్స్ అన్ని రాసినా కూడా సర్టిఫికెట్ మట్టుకు ఇష్యూ చేయబడదు. అవి రేపు ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణ విద్య ఎగ్జామినేషన్ రేపు 23 ఫిబ్రవరిని అది కూడా కండక్ట్ చేసేస్తాం సార్. దాంతో ఫస్ట్ స్టేజ్ అంతా అవుతుందండి. అసలు ఇంకా మెయిన్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు వరకు మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మన తూర్పుగోదావరి జిల్లాలో, అంటే మన రాజమండ్రి డివిజన్, కోవూరు డివిజన్ అన్ని కలిపండి మనకి 52 సెంటర్లు ఉన్నాయి సార్. ఈ 52 సెంటర్లలోనూ మనకి ఎగ్జామినేషన్స్ జరుగుతాయి సార్. అంటే మనకి ఉన్నటువంటి కళాశాలలు, ఈ తూర్పుగోదావరి జిల్లాలో కళాశాలలు 127 కళాశాలలు ఉంటే అందులో మనం 52 కాలేజీలని సెంటర్స్గా ఎన్నుకున్నాం సార్. ఆయా సెంటర్స్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడతాయి సార్.
ప్రాక్టికల్స్ అయితే కనుక మన జనరల్ ప్రాక్టికల్స్ 76 సెంటర్లో జరుగుతున్నాయండి. వొకేషనల్ ప్రాక్టికల్స్ 31 సెంటర్లో జరుగుతున్నాయి. అవి రేపు 20వ తారీఖుతో కంప్లీట్ అయిపోతాయండి. మెయిన్ మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయవలసింది, మీ అందరి సహాయ సహకారాలు కోరేది అంతా కూడా మనకి థియరీ ఎగ్జామినేషన్స్ అండి. మార్చి 1 నుంచి మరి మార్చి 20వ తారీఖు వరకు. అయితే మనకి 52 సెంటర్లు 12 జోన్లుగా ఉన్నాయండి. మనకి రాజమండ్రి అంతా కూడా ఈస్ట్ గోదావరి అంతా కూడా 52 సెంటర్లలో జరుగుతున్నాయండి. ఇందులో ఫస్ట్ ఇయర్ జనరల్ విద్యార్థులు వచ్చేటప్పటికి 19,336 జనరల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అండి. తర్వాత 18,166 సెకండ్ ఇయర్ విద్యార్థులు. వొకేషనల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 1952 మంది అండి. సెకండ్ ఇయర్ వొకేషనల్ విద్యార్థులు 1850. దానవాయిపేట ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం కోసం ప్రతిపాదించిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత, మున్సిపల్ కమిషనర్ అర్బన్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె దినేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో భాగంగా సజావుగా నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ పంపడంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం చాలా ముఖ్య భూమిక పోషించడం జరుగుతోందని అన్నారు. ఇందుకోసం అనువైన భవనాన్ని ఎంపిక చేయడం, అదే ఆవరణలో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి సెక్టార్ వారీగా ఆయా రూమ్లకి పోలింగ్ మెటీరియల్, ఈవీఎం, వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్స్ ముందస్తుగా చేర్చి సిద్ధం అవ్వాలని స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ సెక్టార్ వారీగా సిబ్బంది, హమామీలను నియమించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దినేష్ కుమార్ మాట్లాడుతూ సెక్టార్ వారీగా పోలింగ్ మెటీరియల్ నేరుగా సంబంధిత స్ట్రాంగ్ రూమ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వరకు తీసుకుని వెళ్లడానికి ప్రత్యేక డ్రెస్ కోడ్ సెక్టార్ నెంబర్తో ఇస్తామన్నారు. డిటి పవన్ కుమార్, కళాశాల అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామానికి చెందిన సీనియర్ దళిత నాయకుడు, రూరల్ మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు తన కుమారుడు నక్కా రాజేంద్రతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న నక్కా రాజబాబును జిల్లా ఇన్ఛార్జి బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మంత్రి వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో నక్కా రాజబాబు, ఆయన కుమారుడు నక్కా రాజేంద్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజవోలు గ్రామానికి చెందిన పలువురు నాయకులు వారి వెంట ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళిత సింహ గర్జనకు కాపుల సంపూర్ణ మద్దతు. ముద్రగడ పద్మనాభం స్ఫూర్తితో ముందుకు సాగుతామన్న నాయకులు. ఊరు మారిందా, నగరం నచ్చిందా? రాజమండ్రి 1వ డివిజన్లో పర్యటించిన ఎంపీ భరత్. సింహాలయ గర్జిస్తూ సింహ గర్జనకు తరలిరండి. దళిత కుటుంబాలకు సంఘాల నాయకుల పిలుపు. మత్తు పదార్థాలను నిర్మూలిద్దాం, ఉత్తమ సమాజాన్ని నిర్మిద్దాం. జమాతే ఇస్లామీ హింద్ గోడ పత్రిక ఆవిష్కరణ. హబీబుల్లా ఖాన్ వ్యాఖ్యలు అవాస్తవం. టీడీపీ మైనారిటీ సెల్ నగర అధ్యక్షులు అహ్మద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.